స్ట్రెంత్ ట్రైనింగ్లో మీరు చేసే వర్కౌట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ లిమ్స్ అయితే ఇన్వాల్వ్ అయి ఉన్నాయో దాన్ని బట్టి దాన్ని బ్రాడ్గా 2 కేటగిరీస్ కింద డివైడ్ చేశారు. అందులో ఫస్ట్ కేటగిరీ వచ్చేసరికి యూనిలేటరల్ వర్కౌట్స్. సో ఇక్కడ ఓన్లీ 1 లింబ్ మాత్రమే ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ మీరు స్ప్లిట్ స్క్వాట్స్ చేస్తున్నారు, అప్పుడు మీ ఓన్లీ ఒక లెగ్ మాత్రమే మీకు ఆ మూమెంట్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, రైట్? సో దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ యూనిలేటరల్. సిమిలర్గా హ్యాండ్స్కి వచ్చేసరికి వన్ ఆర్మ్ ఓవర్ హెడ్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్ చేస్తారు, లైక్ ఇలా చేస్తూ ఉంటారు కదా. సో దిస్ వన్ ఇక్కడ కూడా మీరు ఒక చైన్ ఉపయోగిస్తున్నారు, రైట్? కాబట్టి ఇది కూడా మీకు యూనిలేటరల్కి ఎగ్జాంపుల్. దీనికి ఆపోజిట్లో బైలేటరల్. ఎప్పుడైతే మీరు ఒకటి కంటే ఎక్కువ లిమ్స్ని యూజ్ చేశారో మీ వర్కౌట్లో, దెన్ ఇట్ కమ్స్ అండర్ బైలేటరల్ వర్కౌట్స్. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీ బార్బెల్ స్క్వాట్స్, అక్కడ మీరు 2 కాళ్ళని యూజ్ చేస్తారు, రైట్? అందుకే అది బైలేటరల్ మూమెంట్ అయింది. అలాగే మీ బెంచ్ ప్రెస్, అక్కడ కూడా అంతే, మీ 2 చేతులతో మీరు పుష్ చేస్తారు బార్బెల్ని, రైట్? అందుకే అది కూడా బైలేటరల్ మూమెంట్. సో ఈ వీడియోలో మనం మాట్లాడకపోయే టాపిక్ వచ్చేసరికి బైలేటరలా యూనిలేటరలా, ఏది మనకి మ్యాక్సిమం మజిల్ గ్రోత్ని ఇస్తుంది, దీని గురించి మాట్లాడకపోతున్నాం. బట్ కంటెంట్లోకి వెళ్ళే ముందు మీ అందరికీ నా యాజ్ యూజువల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇన్ఫర్మేషన్ నచ్చుతుంటుంది కనుక ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద కంటెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మజిల్ గ్రోత్ ఎలా ఏర్పడుతుందో మనం మాట్లాడుకుందాం. ఇది ఇంతకుముందు నేను చాలాసార్లు చెప్పాను, బట్ ఒక క్విక్ రీక్యాప్ ఇస్తాను. మీరు ఎప్పుడైతే జిమ్కి వెళ్తారో అండ్ వెయిట్ ఎత్తడం స్టార్ట్ చేస్తారో, ఆ వెయిట్ ఎత్తే మూమెంట్ని మనం స్ట్రెస్ ఇవ్వటం మజిల్కి, రైట్? సో దట్ ఈస్ కాల్డ్ as స్టిమ్యులస్ ఫేజ్, విచ్ ఈస్ అవర్ phase 1. మీరు ఎప్పుడైతే వెయిట్ ఎత్తడం స్టార్ట్ చేశారో దెన్ యూ విల్ గెట్ ట్రాన్స్లేట్ టు ద phase 2 వేర్ యువర్ మజిల్ గెట్స్ డ్యామేజ్డ్. సో మీ మజిల్ అనేది ఆ లోడ్ ఎత్తుతున్నప్పుడు చిన్న చిన్న మైక్రోటేర్స్ గ్రో అవుతుంది ఆ స్ట్రెస్ వల్ల. దీన్నే డిస్ట్రప్షన్ టు యువర్ కరెంట్ స్టేట్ అంటాం. ఇది phase 2. ఇది ఎత్తిన తర్వాత phase 3 అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే, మీరు ఇంటికి వెళ్ళి రికవరీ ఫేజ్లో ఉన్నప్పుడు. రికవరీ ఫేజ్ అంటే మంచి న్యూట్రిషన్ తీసుకోవటం, మంచి స్లీప్ ఉండటం. ఇలా చేసినప్పుడు ఏవైతే డ్యామేజ్ అయిన మజిల్స్ అవి రికవరీ అవ్వడం స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఈ రికవరీ అయ్యే ప్రొసీజర్లో అవి ఇంతకు ముందుకున్న సైజ్ కంటే కూడా కొంచెం ఎక్స్ట్రాగా గ్రో అవుతాయి. సో దిస్ ఈజ్ యువర్ phase 3 విచ్ ఈస్ మజిల్ గ్రోత్ ఫేజ్ అనమాట. ఈ వీడియోలో మనం ఫోకస్ చేయబోయేది phase 1 విచ్ ఈజ్ యువర్ స్టిమ్యులస్ ఫేజ్ గురించి. ఎందుకంటే మనం అంతా మాట్లాడుతున్న వర్కౌట్స్ గురించి అండ్ అది బైలేటరల్ యూనిలేటరల్ అనే దాని గురించి. కాబట్టి వీఆర్ గోయింగ్ టు డిస్కస్ మోర్ ఇన్ డెప్త్ అబౌట్ అవర్ phase 1 ఆఫ్ స్టిమ్యులస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీ మజిల్ గ్రూప్కి తెలుసా మీరు ఏ వర్కౌట్ చేస్తున్నారు ఏంటనేది? దానికి తెలిసిందల్లా ఒకటే, దాని మీద ఎంత స్ట్రెస్ పడుతుందో దాన్ని బట్టి అది డ్యామేజ్ అవటం. అది బైలేటరలా, యూనిలేటరలా, డంబులా, బార్బులా, కేబులా, ఇవన్నీ దానికి తెలియదు, రైట్? సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఇంటెన్సిటీ అనమాట, ఎంత మీరు ప్రెషర్ పెడుతున్నారు ఆ మజిల్ మీద అనేది. అండ్ హిస్టారికల్గా చూసుకుంటే పెద్ద రీసెర్చ్ పేపర్స్ ఏం లేవు ఓన్లీ బైలేటరల్ మీద వర్సెస్ యూనిలేటరల్ మీద కంపేర్ చేసి మజిల్ గ్రోత్ ఎలా ఉంది అని చెప్పడానికి కూడా. ఎందుకంటే ప్రో లిఫ్టర్స్ కానీ, చాలా మంది లిఫ్టర్స్ కానీ వాళ్ళ వర్కౌట్ రొటీన్లో దే యూజ్ బోత్ బైలేటరల్ అండ్ యూనిలేటరల్. అసలు మీరు ఎప్పుడైనా చూసారు ఒక వర్కౌట్ ప్లాన్ అనేది ఓన్లీ బైలేటరల్ వర్కౌట్స్ ఉంటాం, లేకపోతే ఓన్లీ యూనిలేటరల్లో ఉంటాం? లేదు కదా. సో అందుకే దాని మీద స్టడీ కూడా అంత పెద్దగా లేవనుకుంటున్నాను నేను పర్సనల్గా రీసెర్చ్ చేసినప్పుడు. సో మనకి ఇటువంటి రిఫరెన్సెస్ తక్కువ ఉన్నాయి కాబట్టి డైరెక్ట్ రిఫరెన్సెస్ నేను నాకున్న ఎక్స్పీరియన్స్తో కానీ, లేకపోతే వేరే వాళ్ళు చెప్పిన ఇన్పుట్స్తో కానీ ఐ హ్యావ్ డిజైన్ ఇండైరెక్ట్ రిఫరెన్సెస్. సో ఇందులో మనం ఏం మాట్లాడుకుంటామంటే బైలేటరల్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, లేదా యూనిలేటరల్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, వీటిలో ఈచ్ ఇండివిజువల్ కేటగిరీలో డ్రాబ్యాక్స్ ఏంటి, ఇవి మాట్లాడుకుందాం. సో టు బిగిన్ విత్ లెట్స్ స్టార్ట్ విత్ యూనిలేటరల్ బెనిఫిట్స్. యూనిలేటరల్ బెనిఫిట్స్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి బైలేటరల్ డెఫిషిట్. ఇది మన ఫస్ట్ బెనిఫిట్ అనమాట. ఈ బైలేటరల్ డెఫిషిట్ అంటే ఏంటంటే, మీరు 2 చేతులతో పనిచేసిన దానికంటే కూడా ఒక్కొక్క చేతితో పనిచేసి ఆ 2 కలిపితే వచ్చే ఫోర్స్ అనేది ఎక్కువ ఉంటుందంట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీ 2 చేతులతో ఒక గోడకి అగెన్స్ట్గా ప్రెస్ చేశారు, ఓకే, గట్టిగా ఫోర్స్ ఇచ్చారు, మ్యాక్సిమం ఫోర్స్ ఇచ్చారు. అప్పుడు దాని ఫోర్స్ ఎంత ఉన్నది క్యాలిక్యులేట్ చేస్తే లెట్స్ సే ఒక 4 యూనిట్స్ ఉంది అనుకుందాం. ఇవన్నీ మేడప్ నెంబర్స్ అండి, మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను, ఎగ్జాక్ట్ నెంబర్స్ కాదు, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ టైం ఏం చేశారు, ఫస్ట్ రైట్ హ్యాండ్తో ప్రెస్ చేశారు, అప్పుడు ఒక 2 యూనిట్స్ ఫోర్స్ వచ్చింది. అండ్ లెఫ్ట్ హ్యాండ్తో నెక్స్ట్ ప్రెస్ చేశారు, అప్పుడు ఒక 2 యూనిట్స్ ఫోర్స్ వచ్చింది. ఇప్పుడు 2 + 2 ఎంత? 4. సో 2 కలిపిన దానికంటే కూడా ఒక్కొక్క దాంతో మీరు ఫోర్స్ ప్రొడ్యూస్ చేసినప్పుడు 2 కలిపితే ఎనర్జీ ఎక్కువ అంట. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ద బెనిఫిట్ ఆఫ్ యువర్ యూనిలేటరల్, ఓకే. నెక్స్ట్ బెనిఫిట్ వచ్చేసరికి మూమెంట్ ప్యాటర్న్స్. మీరు ఎప్పుడైతే ఒక లింబ్తో చేస్తున్నారో యూ కెన్ ఫ్లెక్స్, రొటేట్, బెండ్, మీకు చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది మొత్తం మీద. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మీరు కానీ డంబుల్ తీసుకున్నారు అనుకోండి, దాన్ని మీరు రొటేట్ చేయొచ్చు, లేదా దాన్ని ఇష్టం వచ్చిన ప్లేన్లో మూవ్ చేయొచ్చు, రైట్? లేదంటే బైలేటరల్ తీసుకోండి. ఈసారి బెంచ్ ప్రెస్ ఉంది, ఆ బెంచ్ ప్రెస్ మీరు ఆ రొటేషన్ చేయగలరా? లేదు కదా. సో ఈ మూమెంట్ ప్యాటర్న్ అనేది చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది యూనిలేటరల్ తీసుకున్నప్పుడు. జస్ట్ విత్ వన్ సెట్ ఆఫ్ డంబుల్ యూ కెన్ డూ మల్టిపుల్ వేరియేషన్స్ అనమాట, రైట్? నౌ కమింగ్ టు ద థర్డ్ బెనిఫిట్ ఆఫ్ యూనిలేటరల్ విచ్ ఈస్ రేంజ్ ఆఫ్ మోషన్. సో ఈ రేంజ్ ఆఫ్ మోషన్ అనేది కూడా ఒక రకంగా ఆ మూమెంట్ ప్యాటర్న్ లాంటిదే, బట్ ఇంకొంచెం ఎక్స్టెన్షన్ అనమాట. మీకు జనరల్గా దెర్ ఆర్ 3 ప్లేన్స్ ఆఫ్ మోషన్.
సగేషియల్, ఫ్రంటల్, ట్రాన్స్వర్స్ అని. ఇవన్నీ నేను తర్వాత మాట్లాడతాను. ఈ ప్లేన్స్ అనేది ఇంకో వీడియోలో మాట్లాడతాను. బట్ మీకు సింపుల్గా మళ్ళీ అర్థం అవడం కోసం చెప్తాను. మీరు చెస్ట్కి వర్కౌట్ చేయాలనుకున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే. అప్పుడు మీ దగ్గర బార్బెల్ ఉంది, లేదా ఇంకొక సెట్ ఆఫ్ డంబుల్స్ ఉన్నాయి. సపోజ్ బార్బెల్ ఉంటే మీరు ఏం చేయగలరు? బెంచ్ ప్రెస్ ఒక్కటే చేయగలరు లైక్ జనరల్గా, రైట్? కానీ మీ దగ్గర డంబుల్ ఉన్నాయి అనుకోండి, మీరు డంబుల్ ప్రెస్ చేయొచ్చు, డంబుల్ ఫ్లైస్ చేయొచ్చు, హెక్స్ ప్రెస్ చేయొచ్చు. ఇవన్నీ డిఫరెంట్ వేరియేషన్స్, రైట్? సో ఎందుకని? వాటిని మనం డిఫరెంట్ ప్లేన్స్ ఆఫ్ మోషన్ మనం మూవ్ చేయొచ్చు కాబట్టి. సో రేంజ్ ఆఫ్ మోషన్ అనేది అనదర్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ ఫర్ యువర్ యూనిలేటరల్. ఇప్పుడు మనం బైలేటరల్ మూమెంట్స్ యొక్క అడ్వాంటేజ్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసరికి స్టెబిలిటీ. సో ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేశారా, మీ జిమ్లో ఎప్పుడైతే మీరు ఆ బార్ని 2 చేతులతో ఎత్తుతారో అప్పుడు మీకు మోర్ కంట్రోల్ అండ్ మోర్ గ్రిప్, బాగా స్టెబిలిటీ ఉన్నట్టు ఫీల్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం కావడం కోసం ఒక 2 మూమెంట్స్ని కంపేర్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి నార్మల్ బెంచ్ ప్రెస్, సెకండ్ వచ్చేసరికి వన్ ఆర్మ్ ఆల్టర్నేట్ డంబుల్ ప్రెస్. ఈ 2 గురించి మాట్లాడుకుందాం. సో బెంచ్ ప్రెస్లో ఏంటి, ఆ బార్ మొత్తాన్ని తీసుకొచ్చి మీరు పడుకుంటారు అండ్ చెస్ట్కి ఆపోజిట్గా దాన్ని లిఫ్ట్ చేస్తూ ఉంటారు, రైట్? ఈ మూమెంట్ చేసేటప్పుడు మీరు బాగా కంట్రోల్డ్గా మీ బాడీ వెయిట్తో దాన్ని అలైన్ అయ్యేట్టుగా మీరు ఫోకస్ చేయగలరు. ఈ స్టెబిలిటీ ఉంటుంది. కానీ మీరు ఎప్పుడైతే వన్ ఆర్మ్ డంబుల్ ఆల్టర్నేట్ ప్రెస్ అంటే మీరు పడుకొని 2 చేతులతో డంబుల్ తీసుకుంటారు, ఫస్ట్ ఒక చేతితో లేపుతారు, నెక్స్ట్ ఇంకో చేతితో అనమాట. ఇలాగా ఈ మూమెంట్ చేసేటప్పుడు మీకు ఆ కంట్రోల్ కానీ ఆ స్టెబిలిటీ కానీ ఫీల్ అవ్వరు. సో యూనిలేటర్లో ఇది డిసడ్వాంటేజ్ అనమాట. అదే బైలేటరల్కి అడ్వాంటేజ్. ఇందులో సెకండ్ వచ్చేసరికి క్రాస్ ఓవర్ ఫెటిగ్. క్రాస్ ఓవర్ ఫెటిగ్ అనేది బైలేటర్లో తక్కువ అండ్ యూనిలేటర్లో ఎక్కువ. అసలు ఈ క్రాస్ ఓవర్ ఫెటిగ్ అంటే ఏంటంటే కనుక, మీరు ఎప్పుడైతే ఒక లింబుతో వర్కౌట్ చేస్తారో తెలియకుండానే వర్కౌట్ చేయని లింబ్ ఉంటుంది చూసారా, అది కూడా అలసిపోద్ది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ మీరు సింగిల్ లెగ్ ఎక్స్టెన్షన్ చేస్తున్నారు. సో రైట్ లెగ్తో మీరు ఆ రెప్స్ మొత్తం చేశారు, 1 2 3 అంటూ 10 వరకు. తెలియకుండానే ఎక్కడో ఆ లెఫ్ట్ లెగ్ లింబ్ కూడా మీకు కొంచెం అలసిపోద్ది అనమాట. దీన్నే క్రాస్ ఓవర్ ఫెటిగ్ అంటారు. ఈ క్రాస్ ఓవర్ ఫెటిగ్ అనేది మనకి ఈ ఫ్రీ వెయిట్స్ కాంపౌండ్స్లో ఎక్కువ ఉంటుంది అండ్ మిషన్స్ ఐసోలేషన్లో తక్కువ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్ప్లిట్ స్క్వాట్స్ చేస్తాను అనుకుందాం. మీరు గమనించిన స్ప్లిట్ స్క్వాట్స్ రైట్ లెగ్తో చేయండి, తెలియకుండానే ఎక్కడో మీ లెఫ్ట్ లెగ్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉండటం వల్లనో లేకపోతే అది కూడా ఛాలెంజ్గా ఫీల్ అవటం వల్లనో అది కూడా అలసిపోద్ది. వేర్ యాజ్ కమింగ్ టు యువర్ వన్ ఆర్మ్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్, అది ఏందో చెప్పా కదా ఇలా చేస్తామని, ఇది చేసినప్పుడు మీకు మీ లెఫ్ట్ లెగ్ సపోజ్ రైట్ ఆర్మ్తో చేస్తాను అనుకోండి, మీ లెఫ్ట్ ఆర్మ్ పెద్దగా ఏం స్ట్రెస్ ఫీల్ అవ్వదు. ఎందుకని? అది ఐసోలేషన్ మూమెంట్ కాబట్టి. వేరే స్ప్లిట్ స్క్వాట్స్ అనేది కాంపౌండ్ మూమెంట్ కాబట్టి. సో కాంపౌండ్ మూమెంట్స్కి మీ క్రాస్ ఓవర్ ఫెటిగ్ అనేది ఎక్కువ ఉంటుంది అండ్ ఇలాంటి ఐసోలేషన్ ఎక్సర్సైజ్కి మీ క్రాస్ ఓవర్ ఫెటిగ్ అనేది తక్కువ ఉంటుంది. బైలేటర్లో ఈ గోల్ అంతా ఉండదు అనమాట, ఎందుకంటే 2 లింబ్స్ ఒకేసారి యాక్షన్లో ఉంటాయి కాబట్టి. ఓకే, సో ఇవి బైలేటర్ వల్ల ఉండే బెనిఫిట్స్. ఇప్పుడు టైం ఎఫిషియన్సీ గురించి మాట్లాడదాం. సో ఇందాక మనం ఏం చెప్పుకున్నాం, యూనిలేటర్లో ఎక్కువ ఫోర్స్ జనరేట్ అయ్యిందని మాట్లాడుకున్నాం. కానీ ఫస్ట్ ఒక చేత్తో చేసి తర్వాత ఇంకో చేత్తో చేసినప్పుడు టైం ఆటోమేటిక్గా డబుల్ అవుతుంది కదా, మీరు చేసే టైం అనేది ఆర్ లైక్ నియర్ టు డబుల్ అవుతుంది, రైట్? కానీ బైలేటర్లో మీకు ఆ టైం అడ్వాంటేజ్ ఉంటుంది, కానీ అంత ఫోర్స్ జనరేట్ అవ్వదు. ఏది యూనిలేటర్లో జనరేట్ అయినంత. ఇదంతా మనం మాట్లాడుకున్నాం. మరి ఇప్పుడు ఏది బెస్ట్ అంటే, అది యూనిలేటర్లో బైలేటర్ల కంటే కూడా దేని అడ్వాంటేజ్ దానికి. ఎక్కువ ఫోర్స్ జనరేట్ చేయాలనుకుంటే యూనిలేటర్, కానీ ఇక్కడ మనకి టైం ఎక్కువ పట్టిద్ది అంటారా? అప్పుడు టైం మీకు తక్కువ ఉందనుకుంటే బైలేటర్కి మూవ్ అవ్వండి. కానీ బైలేటర్లో నాకు అంత వాల్యూమ్ రాదు కదా బ్రో, లైక్ అంత ఫోర్స్ జనరేట్ చేయలేం కదా బ్రో అంటే దట్స్ ఫైన్. నీకు ఎటు టైం మిగులుతుంది కాబట్టి నీకు ఆ ఎక్స్ట్రా టైం ఏదైనా ఉందనుకో, ఇంకొక వర్కౌట్ చేస్తావు, అప్పుడు టోటల్ వాల్యూమ్ పెరుగుతుంది కదా. సో ఇలా మీరు ఆ రెండింటికి మధ్యన ట్రేడ్ ఆఫ్ అవుతూ డిజైన్ చేసుకుంటే మీ వర్కౌట్ అనేది ది బెస్ట్. అఫ్ కోర్స్ నేనే అగ్రీ చేస్తాను, ఎవ్వరు ఓన్లీ ఇందాక నేను చెప్పినట్టు యూనిలేటర్లో చేద్దాం లేదా బైలేటర్ చేద్దాం ఎవరు పెట్టుకోరు. ఓవరాల్గా మీకైతే నాకు తెలిసినంత వరకు ఎవరు డిజైన్ చేసినా కూడా బోత్ వర్కౌట్స్ ఉండేట్టు చూసుకుంటారు. కాబట్టి I think you're good to go if you have like entire both unilateral and bilateral in your workouts. So this is for this video guys. Hope this is going to be useful for you. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.